తంగళ్లపల్లి మండలం తాడూరు ఎల్లమ్మ దేవాలయం వద్ద తాడివనం దగ్ధమైన ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులు గీతా కార్మికులతో కలిసి పరిశీలించారు. హార్టికల్చరల్ వైస్ ఛాన్సలర్ నీరజతో బోయినపల్లి వినోద్ కుమార్ ఫోన్లో మాట్లాడుతూ కాలిన తాటి చెట్టు చనిపోకుండా కాపాడాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ తాటి చెట్లు దగ్ధమై గీత కార్మికుల ఉపాధి కోల్పోయిందని వెంటనే వారిని ఆదుకోవాలన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని, ఈత మొక్కల పెంపకానికి బిందు సేద్యానికి 90% సబ్సిడీ గత ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఉపాధి కోల్పోయారు, జీవన ఆధారాన్ని కోల్పోయారు. అన్నిటికంటే చిన్న పైసలు పెంచుకున్న తాటి చెట్టు కాబట్టి వాళ్ళ బాధ వర్ణాతీతము, ఏడుస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా హుటాహుటిగా ఇక్కడ రావడం జరిగింది. తెలుసుకున్నాము. మరి దీనికి ఏం చేయొచ్చు అనేది ఆలోచన పాపం వాళ్ళకి ఇప్పుడు ఏం దోస్తలేదు. వాళ్ళ బాధ ఏంటంటే ఇవి దాదాపు మళ్ళీ మాకు జీవనోపాధి కల్పిస్తని చెప్పి మేము ఆశిస్తలేము. ఎందుకంటే చెట్టు మాడిపోయిన తర్వాత ఈత కళ్ళు తాటి కళ్ళు అయితే రాదు. కాబట్టి మా జీవనోపాధి కోల్పోయినాం, మేము బాధను అని చెప్పి వారు చెప్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ గారితో మరి మాట్లాడి వాళ్ళకు మరి జీవనోపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఇదే సందర్భంలో నేను ఇప్పుడే హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నీరజ గారితో మాట్లాడాను. మరి ఈ విధమైనటువంటి కాలిపోతే వీటికి ఏమైనా చేయొచ్చా, నీళ్ళు పెట్టి ఏదైనా మందులు పెట్టి వీటిని మళ్ళీ బతికియచ్చా అంటే చనిపోయిందని మేము అనుకోవడం లేదు. కానీ ఏమవుతుంది మరి కొంతమంది పెద్ద మనుషులు చాలా అనుభవం ఉన్న ఏం చెప్తున్నారంటే ఇది ఎండాకాలం కాక వర్షాకాలం చలికాలం అయితే మాకు కొంత ఆశ ఉండే, కానీ ఇది ఇప్పుడు ఏప్రిల్ మాసం మే మూవీ మొత్తం ఆఫీసర్లు వచ్చిపోయిందా? హార్టికల్చర్ వాళ్ళు వచ్చిందా? నాయక్ మన వైస్ ఛాన్సలర్ కలుపు వాళ్ళ దగ్గర రీసెర్చ్ ప్రొఫెసర్ వాళ్ళు చైర్మన్ గారు నాకు కొంచెం వెనక్కి జరిగి మీరు కొంచెం ఒకటి ఇక్కడ వాళ్ళు మన గౌడ్స్ తాటి చెట్లు పెంచుకున్నారు. గత లాస్ట్ 25 years నుండి మంచిగా పెరిగినాయి. ఒక 10-20 feet 15 feet 20 feet వరకు పెరిగినాయి. కింద ఈ ఆకులు పడతాయి కదా మేడం, అయితే ఏదో సిగరెట్ కాలబెట్టాడు, మొత్తం మంట మండి చెట్లన్నీ ఇంకా పై దాకా మంటలు వచ్చినాయి అన్నీ.